నమస్తే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అసలేంటి ఆ సంఘటన అని చెప్పేసి పూర్తి డీటెయిల్స్లోకి వెళ్తే, లక్ష్మీ ప్రసన్న అనే యువతి 2016లో సురేష్ బాబు అనే వ్యక్తితో వివాహం జరిగింది. లక్ష్మీ ప్రసన్న యొక్క ఫ్యామిలీ అన్నలు అమెరికాలో ఉంటారు. ఇద్దరు అన్నలు, అమ్మ ప్లస్ అక్క ఉంటుంది. అక్క కూడా మ్యారేజ్ అయ్యి దీనికి సంబంధించి అలా అత్తవారింట్లో ఉంటుంది. అమ్మ నాన్న ఇంటి దగ్గర ఉంటారు. చాలా ఆస్తులు ఉన్నాయని చెప్పేసి తనకు ఎంతో చాలా కట్నం కూడా ఇచ్చారు. ఎంతో బంగారం విలువ చేసే అమ్మాయిని ఇచ్చారు. బంగారం ఇచ్చినా కూడా ఇంకా బంగారం కావాలి, ఇంకా ఆస్తులు కావాలి అని చెప్పేసి కట్నంతో వేధించి ఒక గదిలో బంధించి చిత్రహింసలు చేస్తూ తిండి పెట్టకుండా ఒక అస్థిపంజరంలా మార్చేసి ఏదైతే రాజమండ్రి హాస్పిటల్లో ఒక శనివారం రోజు చనిపోయిన పరిస్థితి. అసలు అక్కడ ఏం జరిగింది ఏంటి అని వివరాల్లోకి వెళ్తే, 2016లో వీళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఏదైతే దీనికి సంబంధించి 2 ఎకరాల భూమి ఇచ్చాం, అలాగే అరెకరా మరొకసారి అరెకరా భూమి ఇచ్చాం, 10 లక్షల విలువ చేసే నగదు ఇచ్చాం, అలాగే 10 లక్షల విలువ చేసే బంగారం వెండి లాంటివి కూడా ఇచ్చాం. అయినా కూడా చాలా అన్నట్టుగా ఎన్నోసార్లు ఏదైతే 8 సంవత్సరాలు పెళ్ళైతే 2016 నుంచి ఇప్పటివరకు 8 సంవత్సరాల్లో 6 సంవత్సరాలు అత్తవారింట్లోనే ఉన్నాడు. ఏదో మేనరికం తెచ్చుకున్నట్టుగా మా ఇంట్లోనే ఉంటూ మా ఇంట్లోనే తింటూ ఎన్నోసార్లు కూడా మా కూతురైనటువంటి లక్ష్మీ ప్రసన్నను ఎన్నోసార్లు ఇబ్బందులకు గురి చేశారు, వేధింపులకు గురి చేశాడు అని చెప్పేసి కూడా ఏదైతే లక్ష్మీ ప్రసన్న వాళ్ళ అమ్మ నాన్నగారు చెప్తున్న పరిస్థితి. ఎన్నోసార్లు కూడా వాళ్ళ ఇంటికి ఏదైతే 6 సంవత్సరాలు ఇక్కడ ఉన్న ఎన్నోసార్లు వేధిస్తుంటే అక్కడ గొడవలు జరిగి తన కూతురు అక్కడ నుంచి చాలా ఏదైతే ఆరోగ్యంగా బలంగా అక్కడ ఉన్న ఎటువంటి వ్యాధులు లేకుండా తన అత్తవారింటికి తోలిచ్చాం. గొడవలు అయితే కూడా అక్కడైనా బాగుంటారేమో, ఇక్కడ మేము ఉన్నందుకు గొడవ పడుతున్నారేమో అని చెప్పేసి వాళ్ళ అత్తగారింటికి తోలిస్తే కూడా అక్కడ కూడా ఎన్నో సంవత్సరాలు వేధింపులకు గురి చేశాడు. ఒక గదిలో బంధించి ఎన్నోసార్లుగా అంటే అస్థి పంజరంలా మార్చేశారు. కనీసం తిండి పెట్టకుండా 2.5 సంవత్సరాల పాటు కనీసం మమ్మల్ని అమ్మ నాన్నల దగ్గరికి రాకుండా, వాళ్ళ అన్నలు అమెరికా నుంచి వస్తే కూడా 3-4 గంటల పాటు వెయిటింగ్ లో బయటే ఉంచి లోపల నుంచి కిటికీలోంచి మాట్లాడించడం, లేకపోతే ఫోన్లోంచి మాట్లాడించడం, లేకపోతే ఏదో గుమ్మంలోకి వచ్చిన తర్వాత కనీసం చేతు కలపడానికి కూడా కనీసం కన్నెత్తి చూడడానికి కూడా చూడకుండా చేశాడు. ఇటువంటి పరిస్థితి జరిగింది. ఎప్పుడైతే అత్తవారింటికి అయితే లక్ష్మీ ప్రసన్న వాళ్ళ ఇంటి దగ్గర గొడవ జరిగి వెళ్ళిపోయిన తర్వాత మా కూతురు బాగానే వెళ్తుందిలే, సంతోషంగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకు ఒక పాప ఉంది, బాగానే ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఈ 2.5 సంవత్సరాన్ని చిత్రహింసలకు గురి చేస్తాడని, ఈ వరకట్నం విషయంలో ఇంత ఇబ్బందులు పెడతాడని మేము అసలు అనుకోలేదు అని చెప్పేసి కూడా ఆ తల్లిదండ్రులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి. దీనికి సంబంధించి తన భర్త ఎవరైతే సురేష్ బాబు ఉన్నాడో, ఆ సురేష్ బాబు ఆ గొడవ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ పోలీస్ స్టేషన్లో, అక్కడ అశ్వారావుపేట సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పెద్ద మనుషుల దగ్గరికి వచ్చి ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఏదైతే మీరైతే నాకు వరకట్నం విషయంలో నాకు ఏమి బెనిఫిట్ ఇవ్వట్లేదు, ఎన్నో ఆస్తులు ఉన్నాయి, మాకు అసలు కట్నం ఇవ్వమంటే ఇవ్వట్లేదు, కాబట్టి మీ కూతురు దగ్గరికి రావడానికి కానీ, మీ కూతుర్ని చూడడానికి కానీ, మీ కూతురికి ఫోన్ చేయడానికి కానీ అవసరం లేదు. అసలు మీ కూతురు లేదనుకోండి, మీ కూతురు నాతోనే ఉంటుంది, ఒకవేళ మీ కూతురు కావాలి అంటే మీ కూతురుని తీసుకొని వెళ్ళిపోండి, డివోర్స్ ఇచ్చేస్తాడని చెప్పేసి వాళ్ళకు బెదిరింపులకు చేయగా పెద్ద మనుషులందరితో కావచ్చు, ఇక్కడ పోలీసులందరితో కూడా ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. వాళ్ళ కూతురు లక్ష్మీ ప్రసన్న దగ్గరికి వాళ్ళ అమ్మ నాన్న ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి కూడా ఒప్పందం కుదుర్చుకుంటే కనీసం ఫోన్లు చేయడం కానీ, అక్కడికి వెళ్ళి కలవడం కానీ ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు. ఎందుకంటే కూతురు బాగుండాలి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తే కూతురుని ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తాడేమో, లేదా కూతురును వదిలేస్తాడో ఏమో అని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళకపోగా, నిన్న ఏదైతే శనివారం రోజు సాయంత్రం ఏదైతే లక్ష్మీ ప్రసన్న వాళ్ళ భర్త సురేష్ బాబు వాళ్ళ అత్త మామలకి ఫోన్ చేసి, మీ కూతురు మెట్లపై నుండి జారి పడిపోయింది, చనిపోయే పరిస్థితిలో ఉండి వచ్చి చూడండి అని చెప్పేసి రాజమండ్రి హాస్పిటల్లో ఉంటే వచ్చి చూడగా అక్కడ తన శరీరాన్ని అస్థి పంజరం కంటే హీనంగా ఉన్నటువంటి తన శరీరాన్ని చూసి తల్లిదండ్రులు తట్టుకోలేక కన్నీరు మున్నీరైన పరిస్థితి. అసలు ఎందుకు ఇలా జరిగింది అని అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా, అక్కడ పోలీసులకు కావచ్చు వీళ్ళంతా ఏం చెప్తా ఉన్నారంటే, ఈ సురేష్ బాబు డైరెక్ట్ గా ఎటువంటి సమాధానం చేయకుండా, ఎందుకంటే సురేష్ బాబు ఎన్ని రోజులు చిత్రహింసలకు గురి చేశాడు కాబట్టి సురేష్ బాబు ఎటువంటి సమాధానం చేయకుండా, సురేష్ బాబు వాళ్ళ అక్క కావచ్చు, సురేష్ బాబు వాళ్ళ బావ ఇక్కడ థైరాయిడ్ వల్ల ఆమె చాలా ఇబ్బంది పడింది, థైరాయిడ్ ఉంది ఆమెకు, అలాగే రక్తహీనత కూడా ఉంది, ఎన్నోసార్లు హాస్పిటల్ చూపించాం కానీ తగ్గలేదు, అందుకే ఇలా బక్కగా అస్థిపంజరంలా మారిపోయింది, చనిపోయింది అని చెప్పేసి సురేష్ బాబు వాళ్ళ బావ కావచ్చు, అలాగే వాళ్ళ అక్క వాళ్ళు కూడా చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అది కాదు, వీళ్ళు ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు ఎప్పుడైతే 8 సంవత్సరాల్లో పెళ్ళైందో, 6 సంవత్సరాలు మా ఇంటి దగ్గర నుంచి గొడవలు పడి వెళ్ళిపోయిన తర్వాత 2.5 సంవత్సరాలు ఇంట్లో పెట్టుకొని గాయాలు అక్కడ చూస్తే బాడీకి కూడా పాత గాయాలు కొత్త గాయాలు కూడా చాలా ఉన్నాయి, ఎన్నో రకాలుగా చిత్రహింసలు పెట్టారు. కనీసం
తనకు తిండి ఇవ్వకుండా ఒక రూమ్ లో వేసి లాక్ చేసి బంధించి ఇబ్బందులకు గురి చేశారు. తన పాపను కూడా తనకు చూపించకుండా కూడా ఆ విధంగా కూడా ఆ తల్లి బాధని కూడా ఇబ్బంది పెట్టారు అని చెప్పేసి కూడా తన తల్లిదండ్రులు అయితే చెప్తా ఉండడం పరిస్థితి. ఇక్కడ పోలీసుల సమక్షంలో సురేష్ బాబు కనీసం ఏ ఒక్క కూడా మాట మాట్లాడకుండా, లేదు తనకి రక్తహీనతనే ఉంది, అలాగే థైరాయిడ్ వల్లనే చనిపోయింది అని చెప్పేసి ఆ సురేష్ బాబు మాట్లాడినా కూడా ఇక్కడ పోలీసులకు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చెప్తా ఉన్నారు, లేదు చిత్రహింసలకు గురి చేశాడు, కావాలంటే బాడీలో ఎక్కడా కూడా మరకలు లేని పరిస్థితి. ఒకప్పుడు నా కూతుర్ని చూడడానికి వెళ్ళినప్పుడు కూడా చేతులు చూస్తే చేతులకు ఏదో గుండు పిన్నులు కూర్చున్నట్టుగా ఆ బ్లడ్ వస్తా ఉంది, చేతులు కూడా బక్కపలసన అయిపోయాయి అని చెప్పేసి కూడా అలా తల కుమారులు కావచ్చు, అలాగే తల అమ్మ నాన్న కూడా మాట్లాడుకున్నాం అప్పుడు. కానీలే బాగానే చూసుకుంటున్నాడేమో, ఏం జరిగిందో ఏమో, మనం ఇప్పుడు ఏమైనా అడిగినా కూడా మళ్ళీ గొడవలు అవుతాయి, మన ఇంటికి మన ఆడవిళ్ళని పంపిస్తే కరెక్ట్ కాదు, ఒక పాప ఉంది, మనం కూడా కొద్ది రోజులు సైలెంట్ గా ఉందాం, చూద్దాం, ఇంకా వెయిట్ చేద్దాం, మాట్లాడదాం అని చెప్పేసి ఆగే ప్రయత్నం చేయగా సడన్ గా శనివారం హాస్పిటల్కి పిలిపించుకున్న తర్వాత అక్కడ తన శరీరాన్ని చూసి ఎంతో వేదనతో గుండెలు బాదుకుంటూ తన ఏదైతే లక్ష్మీప్రసన్న యొక్క తల్లిదండ్రులు ఏడుస్తున్న పరిస్థితి. ఇక్కడ సురేష్ బాబు కావాలనే హత్య చేశాడు. ఎందుకంటే తనకు బంగారం సరిపోలేదు, ఎందుకంటే తన ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అన్నలు అమెరికాలో ఉంటారు కాబట్టి కావాలని ఇంకా బంగారం కావచ్చు, ఇంకా వెండి కావచ్చు, ఇవన్నీ ఇంకా కావాలి, ఇంకా ఆస్తి కావాలి, అంత ఆస్తి ఇల్లే ఏం చేసుకుంటారని చెప్పేసి కావాలనే లక్ష్మీప్రసన్నని ఇబ్బందులకు గురి చేశాడు అని చెప్పేసి కూడా తన తల్లిదండ్రులకు చెప్తా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో చెప్తున్న విషయం ఏంటంటే, తినకు మేము 2 ఎకరాల మామిడి తోట ఇచ్చాము, అర ఎకరా పొలం ఇచ్చాము, అలాగే 10 లక్షల నగదు కూడా ఇచ్చాము, అలాగే 10 లక్షల విలువ చేసే బంగారం వెండి కూడా ఇచ్చాము, అయినా సరిపోవన్నట్టుగా కూతురు పుట్టినప్పటి నుంచి ఎన్నో రకాలుగా ఇటు ఆడపిల్ల పుట్టింది, నాకు ముందు ఆడబిడ్డ ఎందుకు పుట్టాల్సి వస్తుందని చెప్పేసి పుట్టిన తర్వాత కూడా ఎన్నో సార్లు మా ఇంటి దగ్గర ఉంచేసి పోయాడు, అప్పుడు కూడా తీసుకెళ్ళలేదు. దీని వెనుక కూడా ఈమెను చంపడానికి, దీని వెనుక కూడా ఈమె చనిపోవడానికి కారణం కూడా వాళ్ళ ఏదైతే సురేష్ బాబు వాళ్ళ భార్య కూడా ఉంది, అలాగే తన భర్త కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇతనికి ఏదైనా కట్నం విషయంలో హెల్ప్ఫుల్ అయితే తన ఆడవిలకు కూడా పోతుంది కాబట్టి సురేష్ బాబు వాళ్ళ బావ కూడా వీళ్ళందరి ప్రమేయంతోనే ఇలా జరిగింది అని చెప్పేసి ఎన్నిసార్లు మేము కాల్ చేసాం, లిఫ్ట్ చేయకపోవడం, కనీసం మా కూతురు మాట్లాడినప్పుడు కూడా ఇట్లా ఇబ్బందులు పెడతా ఉన్నాడు, చిత్రహింసలకు గురి చేస్తా ఉన్నాడు, పిన్నులతో గుచ్చుతున్నారు, ఇట్లా నాకు కనీసం తిండి పెట్టకుండా 2.5 సంవత్సరాల ఒక గదిలో బంధించేశారు, కనీసం నా కూతుర్ని కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి ఎప్పుడు కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అక్కడే మనం చెప్తే మళ్ళీ గొడవలు జరిగి నన్ను ఇంటికి పంపేస్తారేమో, మళ్ళీ నేను మా కుటుంబానికి భారం అయిపోతానేమో, ఎందుకంటే నా కూతురు ఉంది, ఆ కూతురి పరిస్థితి ఏంది అని చెప్పేసి ఇన్ని చిత్రహింసలు కూడా ఓర్చుకొని చివరికి అస్థిపంజరంలా మారి చనిపోయిన పరిస్థితి. ఏదైతే లక్ష్మీప్రసన్న యొక్క కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారంటే, ఖచ్చితంగా వాళ్ళు కావాలనే చంపారు, కావాలనే తిండి పెట్టకుండా ఆ గుండె పిల్లతో కుచ్చుతూ బాడీ మొత్తం గాయాలు ఉన్నాయి, ప్రతిరోజు కొడుతూ చిత్రహింసలకు గురిచేసి గదిలో బంధించి చంపేశారు కావాలనే. ఏమన్నా అంటే థైరాయిడ్ ఉంది, లేకపోతే రక్తహీనత ఉంది, లేకుంటే మెట్లపైన జారిపోయి పడిపోయింది అని దీనికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే రక్తహీనత కావచ్చు, థైరాయిడ్ లాంటివి ఉంటే మరి హాస్పిటల్లో చూపిస్తే తగ్గకపోయేవా? ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రజలందరికీ. వాళ్ళ రక్తహీనత ఉన్న వాళ్ళ ఆడవాళ్ళు కావచ్చు, థైరాయిడ్ ఉన్న వాళ్ళు, మరి వాళ్ళు ఎలా బతుకుతా ఉన్నారు? వీళ్ళు చూపించలేదు, కావాలనే చనిపోనిలే అన్నట్టుగా చిత్రహింసలకు గురిచేసి కావాలనే చంపారు, ఆస్తి కోసం చంపేశారని చెప్పేసి కూడా దీనికి సంబంధించి పోలీసుల విచారణ అయితే కొనసాగుతూ ఉంది. తన తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా సురేష్ బాబు వాళ్ళ అక్క బావే కారణం, వీళ్ళ ప్రమేయంతో ఇలా జరిగింది, వీళ్ళ ముగ్గురికి దారుణమైన పరిస్థితి ఉండాలి, వీళ్ళ ముగ్గురిని కూడా ఇలా చిత్రహింసలకు గురి చేసే శిక్ష ఉండాలి అని చెప్పేసి కూడా వాళ్ళ తల్లిదండ్రులు అయితే పోలీస్ స్టేషన్లోనైతే ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇటువంటి వివాహ వరకట్న వేదికలు ఏవైతే ఉన్నాయో ఈ వేధింపులు చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాయి. దాదాపు 2022 ఈ లెక్కల ప్రకారం 2022 లెక్కల ప్రకారం ప్రతి సంవత్సరం 4,45,000 మంది మహిళలు ఇలా చిత్రహింసలకు గురవుతూ కొందరు ఆత్మహత్యలు చేసుకుంటూ చనిపోతున్న పరిస్థితి. ఈ సందర్భంలో ఇటువంటి దారుణమైన సంఘటనలు చూడాల్సి వస్తుందని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, దేశవ్యాప్తంగా ఇష్టారీతిగా అమ్మాయిలను చంపేయడం, లేకపోతే భర్త భార్యను చంపడం, భర్త భార్యను, భార్య భర్తని ఇట్లా చంపడం మాత్రం ఎక్కువగా అయిపోతా ఉన్నాయి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ కూడా దీనికి సంబంధించి మోటివేషన్స్ లాంటివి కావచ్చు, ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిరోజు ఇంటింటి సర్వేలో భాగంగా కూడా ఏమైనా గొడవలు జరుగుతూ ఉన్నాయా, గొడవలకు పరిష్కారం ఏంటి, ఇటువంటి ప్రజలకు కూడా తెలియజేసే ఆ ప్రక్రియ ఉండాలి అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి కొందరు మేధావులు కూడా చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే లక్ష్మీప్రసన్న ఇష్యూలోనైతే పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతోంది. నిజంగా ఆమెకైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లేకపోతే కావాలనే చిత్రహింసలకు గురి చేశారా, ఓన్లీ వరకట్నం ప్రాబ్లం ఏమైనా ఇందులో ఉంది, లేకపోతే ఏదైనా లక్ష్మీప్రసన్న యొక్క తప్పేమైనా ఉందా, నిజంగా
వాళ్ళ కూతుర్ని చూపించలేదా, ఏమన్నా నిజంగానే గదిలో ఉంచి చిత్రహింసలకు గురి చేశారా అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే సమాచారం అయితే తెలియాల్సి ఉంది. మరి చూడాలి నిజంగా ఇందులో ఎవరి ప్రమేయం ఉంది, నిజంగా సురేష్ బాబు ఉందా, వాళ్ళ అక్క బావలది ఏమైనా ఉందా, లేకపోతే తల్లిదండ్రులే తప్పేమైనా ఉందా, అన్నలు కావచ్చు తల్లిదండ్రులు సరిగా పట్టించుకోలేదా, నిజంగా ఇంత బంగారం కావచ్చు ఇంత భూమి కావచ్చు ఇచ్చారా లేదా ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోవడంతో తన ఆ కోపంలో భార్యనేమైనా చంపేసే ప్రయత్నం చేశాడని చెప్పేసి పూర్తి డీటెయిల్స్ అయితే పోలీసులు ఛేదిస్తున్నారు. అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి ఇక వేచి చూడాలి.